వడగండ్ల వానతో సంగారెడ్డి జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. పఠాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్, ఆల్దోర్, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. సదాశివపేటలో పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు. ఇళ్లలో, హోటల్స్ లో రేకుల షెడ్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీగా వరి పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో జరిగిన వడగండ్ల వాన నష్టంపై రైతులతో మా సంగారెడ్డి ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని పంట నష్టం వాలింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ ఈ ప్రాంతాల్లోని భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వడగండ్ల వానతో కురిసిన భారీ వర్షంలోని చెట్లు కూడా నేల కొరగాయి. ముఖ్యంగా రెస్టారెంట్లు కూడా ఇప్పటికే ఏదైతే నారాయణఖేడ్ సంబంధించిన నారాయణఖేడ్లోని ఒక రెస్టారెంట్ కూడా కూలిపోవడంతో దాదాపు 20 మంది కూడా రెస్టారెంట్లో చిక్కున్నట్లు కూడా సమాచారం అందింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి సదాశివపేటలోని ఒక వ్యక్తి పిడుగుపాటుతో కూడా మృతి చెందారు. మరోవైపు ఈ ఏదైతే మామిడి ఇప్పటికీ చేతికి వచ్చిన పంటలు మామిడి, వరి ఈ పంటలు ఇప్పటికే భారీగా నష్టవాలింది. ఇప్పటికే రైతులను కూడా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలం ఉన్నాం. కల్హేర్ మండలంలోని వరి పంట కూడా దాదాపు 1000 ఎకరాల వరి పంట కూడా ఇప్పటికే నేల కొరిగింది అనుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే చేతికి వచ్చిన పంట కూడా ఇప్పటికే పూర్తిగా నేలమట్టం అవడంతో ఇప్పటికే రైతాంగం కన్నీరు మున్నీరు అవుతుంది. ప్రస్తుతం మనతో రైతుల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి అమ్మా, ఏమైంది? ఇంతకు ఎన్ని ఎకరాల పంట ఉంటుంది సార్? 10-12 ఎకరాల భూమి ఉంది సార్. ఉన్నది మొత్తం లాగోడి వేసిన, పెట్టుబడి వేసిన, ఇంత ఎండాకాలం అంతా పని చేసిన, మూడోసారి ఫోర్నింగ్ చేయించిన, 40-70 సంచులేమో యూరియా వేయించిన, 25 ఏమో బిస్బీస్ వేయించిన, ఇక 3 సారి ఫోర్నింగ్ చేయించిన సార్. ఉన్నంత నాది లాస్ అయిపోయింది సార్. 12 ఎకరాల పొలం ఉంది సార్. ఇక ఏమైనా దయచేయండి సార్, మీకు కాలు మోగుతా సార్. ఇప్పటికీ అయితే నేనైతే పూరా లాస్లో ఇక చచ్చిపోయినా, కిందికి అయిపోయినా సార్. నాకు ఉన్నది నా ముసలితనంలో ఇంత కష్టం చేపించి కూడా నాకేం లాభం కాకుండా అయింది సార్. నేను దండం పెడతా సార్, ఏమైనా చేయండి. నాకైతే ఏమైనా ఇంత దయ చేయండి. ఉన్న మాట చెప్తున్నా సార్, నాకేం లేదు సార్. ఇక ఎప్పుడు చేసినా కానీ నాకు పదం పైన ఎక్కుతుంది సార్. ఇక మీరు కూడా చూస్తున్నారు సార్, సన్న మాటలు వేసినా సార్, దున్న పెట్టుబడి అయింది. పెట్టుబడి అయిన దానికి నాకు ఏమన్నా దయచేసి ఏమన్నా కలకల పుట్టి ఏమన్నా చేయండి సార్. మీ దండం పెడతా, మీకు కాలు మోగుతా సార్. ఎవరు రాలేరు సార్. నువ్వే వచ్చినావా? మేడం వచ్చింది సార్. నిన్న ఇక ఎవరు రాలేరు, మేడం వచ్చిర్రు, మీరు వచ్చిర్రు. ఇప్పుడు ఇంకొకసారి వచ్చిపోయింది. ఇక వచ్చిండు కానీ ఇక ఏం లేదు సార్. ఇక ఉన్నాయి, నాదంతా పోయింది సార్. మీకు దండం పెడతా సార్. నాకు ఇగో ఇంత ఏమన్నా దయచేయండి సార్. ఇగో ఉన్నదంతా ఇంత రోజులు ఒక్కనాడు ముసలితనంలో ఒక్కనాడు ఇంట్లో వండుకున్న లేదు సార్. నేను ఉన్నదంతా పొలంలో గడ్డి వీక్కుంటా, దంటలు చేసుకుంటా, కలుపు తీసుకుంటా తిరిగిన సార్. మీకు కాలు మోగుతా. నీళ్ళు రాకపోతే మందిది కలకల తీసుకొని కూడా ఈ కావులలో నీళ్ళేసి కూడా వరబెట్టినా సార్. సో చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? నిన్న జరిగిన పంట నష్టం ఎంత వాళ్ళు సార్? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అనగానే బాగా వచ్చింది సార్. భారీ వర్షం వచ్చింది, గాలి దుమానం బాగా వచ్చి సార్. ఇక్కడ ఫుల్ వర్షం పడి ఉన్న అనగండ్లతో ఉన్న మాది 3 ఎకరాల పొలం, నా పేరు మీద 3 ఎకరాలు ఉంది సార్. మొత్తం కలిసి మొత్తం 13 ఎకరాల పొలం సార్. మొత్తం రాలిపోయింది సార్. ఎక్కువ ఎత్తు లేకుండా, చేతికి ఎక్కువ ఎత్తు రాకుండా సన్నపట్లు వేసినాం సార్. సన్నపట్లు వేసి మొత్తం ఏదో ఒక ఎత్తు రాకుండా మొత్తం భూమి పారదనం అయిపోయింది సార్. మాకు ఏం మిగిలకుండా అయిపోయింది సార్. మందు వేసి, లాగోడి వేసి మొత్తం బాకుల మీద వచ్చి కూర్చున్నట్టు అయిపోయింది సార్. ఇక చెప్పండి సార్, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాల చిల్లర ఉంటుంది సార్ మాకు. ఇప్పటికైతే నిన్న పడ్డ వనగండ్ల వర్షానికి మొత్తమే రాలిపోయినాయి సార్. ఏం మిగిలిలేదు. వేసిన పెట్టుబడి కూడా గవర్నమెంట్ వారికి మీకు ప్రభుత్వానికి ఆదుకోవాలని మీకు కోరుతున్నాం. మేము మీడియా తరపు నుంచి ఏదైనా ఉన్నా మా రైతులు సహకరించాలని మీకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దయచేసి ఇది మొత్తం మీడియా జర గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మరి మీడియా తరపు నుంచి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఈ ఏరియా కల్హేర్ మండలం సంబంధించిన కల్హేర్ మండలంలోని దాదాపు ఇప్పుడు సన్న వరి ఇప్పుడు చూసుకోవచ్చు మనం. ఈ వరి సాగు విజువల్స్లో మొత్తం వరి సాగు కూడా సన్న బియ్యం వేసుకున్నట్లు ఇప్పటికీ దాదాపు ఒక్కొక్క రైతుకు దాదాపు 10 ఎకరాలు 12 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని సాగు చేసుకుంటూ నిన్న ఒక చేతికి వచ్చిన పంట ఈరోజు కోసే క్రమంలోనే ఈ పంట నిన్న ఏదైతే వడగండ్ల వానతో భారీ నష్టం వాలిందని ఇప్పటికే ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహా న్యూస్, సంగారెడ్డి నుండి.